గుడ్ మార్నింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఇవాళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ దినపత్రిక. కలిసొచ్చిన నేల నుంచే కథన భేరి అంటూ మనకు వార్త ప్రధానంగా కనిపిస్తోంది. నేడు కరీంనగర్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ, పార్లమెంట్ ఎన్నికలకు అధినేత కేసీఆర్ శంఖారావం. ఎస్ఆర్ఆర్ కళాశాల వేదికగా మరోసారి జంగ్ సైరన్, 1,00,000 మందితో బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లు. ఆది నుంచి గులాబీలకు అండగా కరీంనగర్ ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్న వివిధ రాజకీయ పార్టీలు అంటూ మనం వార్తను ప్రధానంగా చూడొచ్చు. కాంగ్రెస్ హామీలపై నిలదీద్దాం, ఆ పార్టీ ద్రోహాన్ని ప్రజలకు వివరిద్దాం, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలను ఎండగడదామంటూ తెలంగాణకు బీఆర్ఎస్ఏ రక్ష అన్నారు కేసీఆర్. చేవళ్ల నల్గొండ లోక్సభ అభ్యర్థుల ఎంపికపై భేటీ అనే సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వార్తను మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే కాంగ్రెస్ హామీలపై ప్రజాక్షేత్రంలో నిలదీద్దామని ఇంకో హెడ్లైన్ కనిపిస్తుంది మనకి. ఆ పార్టీ ద్రోహాన్ని వివరిద్దాం, రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదు, ప్రజాక్షేత్రంలో ఆ పార్టీలను ఎండగడదామంటూ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకుంటే సోమవారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను హైదరాబాద్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి ఫోటోగ్రాఫ్తో కూడిన మన వార్త మనకు కనిపిస్తుంది. ఇక నెక్స్ట్ కేసీఆర్ రంజాన్ శుభాకాంక్షలు అంటూ ఇంకో వార్త కనిపిస్తుంది. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ చూస్తే యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు ప్రారంభం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. స్వస్తి వాచనంతో శ్రీకారం, తొలి రోజు పూజల్లో సీఎం మంత్రులు, నేడు ధ్వజారోహణం, దేవత ఆహ్వానం అంటూ మనం ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే భట్టికి చిన్నపీట అంటూ ఇంకో న్యూస్ చూస్తున్నాం. యాదగిరి నరసన్న సన్నిధిలో డిప్యూటీ సీఎంకు అవమానం అంటూ మనకు వార్త కనిపిస్తుంది. బ్రహ్మోత్సవాల ప్రారంభంలో సీఎం రేవంత్ దంపతులు, 2 మంత్రులకు పెద్దపీట, విక్రమార్కకు చిన్నపీటపై చెలరేగిన వివాదం, మొన్న ఫోటో తొలగింపు, నేడు చిన్న చూపు, డిప్యూటీ సీఎం పట్ల కాంగ్రెస్ తీరుపై విమర్శలు, దైవ సన్నిధిలో వివక్షపై దళిత నేతల ఆగ్రహం, రేవంత్ క్షమాపణ చెప్పాలి అన్నారు ఆర్ఎస్ ప్రవీణ్, కాంగ్రెస్ నిజ స్వరూపం ఇది అన్నారు బాల్క సుమన్, దళితులు బీసీలపై కాంగ్రెస్ ది వివక్షే అన్నారు కవిత. దీనికి సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. ఇక ఎండిన పంటలు మార్పు మంటలు అంటూ మనం ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త గమనించవచ్చు. సిరిసిల్ల జిల్లాలో మధ్య మానేరు నుంచి అన్నపూర్ణ రిజర్వాయర్కు కాళేశ్వరం జలాలు పారితే ఓవర్ఫ్లో అయిన నీటితో అనంతారం చెరువు నిండేది. దీంతో నిరుటి వరకు 1000 ఎకరాలను రంది లేకుండా పారించుకున్నారు పెద్దలింగాపూర్ వాసులు. ఇప్పుడు పరిస్థితి మారింది, పారకం లేదు, పంట లేదు, కళ్ల ముందే ఎండిన పంటలు చూసి ఆవేదనతో రగిలిపోతున్నారు రైతులు. సోమవారం పెద్దలింగాపూర్లో ఇలా ఎండిన పంటకు నిప్పు పెట్టారంటూ ఆ ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం గమనించవచ్చు. ఇక నెక్స్ట్ కోతల సర్కార్కు వాతలే అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ, బోనస్ హామీ ఏమైంది? సాగు వ్యతిరేక కాంగ్రెస్ విధానాలపై రైతులు ఆగ్రహం. దించుడు నీకు, నీ గురువు చంద్రబాబుకు అలవాటు, ఓటుకు నోటు కేసులో పట్టపగలే దొరికిపోయినావు, ప్రజలను నమ్ముకుంటాం, చిల్లర పనులు చేయం, బజారు భాష కంటే హీనంగా సీఎం వ్యాఖ్యలు. సామాజిక న్యాయం, డిప్యూటీ సీఎంకే దిక్కులేదు, ఎరుకల సామాజిక వర్గానికి గవర్నర్ అన్యాయం అంటూ మెదక్ సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ ఇందిరమ్మ ఇండ్లకు 22,500 కోట్లు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. 4.5 లక్షల ఇండ్ల నిర్మాణం, ఇచ్చిన హామీలని నెరవేరుస్తామంటూ పథకం ప్రారంభోత్సవంలో సీఎం చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక నెక్స్ట్ దళిత ద్వేషి కాంగ్రెస్ అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. భట్టి ఏం పాపం చేశారని అవమానించారంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసి వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనం అన్నారు కవిత. దేవుడి దగ్గరే ఇంత అవమానం అంటూ బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. అణగారిన వర్గాలకు జరిగిన అవమానం ఇది అన్నారు దాసోజు. లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఎంఆర్పీఎస్ నిరసనకు సంబంధించిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్త మనం చూస్తున్నాం. ఇక నెక్స్ట్ ఎమ్మెల్సీలుగా అవకాశం ఇవ్వండి, కోర్టు ఆదేశాలను అమలు చేయండి, గవర్నర్కు దాసోజు కుర్రా వినతి అంటూ మనం ఇంకో వార్తను కూడా గమనించవచ్చు. ఇక నెక్స్ట్ ధరణి స్పెషల్ డ్రైవ్ వారం పొడిగింపు అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. ధరణిలో మార్పుల తర్వాతే దరఖాస్తుల పరిష్కారం అంటూ కూడా మనం ఈ వార్తను చూడొచ్చు. ఇక నెక్స్ట్ నేడు మంత్రివర్గం భేటీ, మహిళలకు 2,500 రేషన్ కార్డులపై నిర్ణయం అంటూ కూడా మనం ఇంకొక వార్తను గమనించవచ్చు. ఇక నెక్స్ట్ బీసీ డిక్లరేషన్ అమలుకు ఉద్యమం అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. హామీకి అనుగుణంగానే బీసీ చట్టం తేవాలి, కుల గణనతోనే సమస్యకు పరిష్కారం, నల్గొండ బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ కర్ణాటకలో మిర్చి రైతుల కన్నెర్రా అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. హవేరీ జిల్లాలో మార్కెట్ కమిటీ భవనంపై రాళ్ల దాడి, ఫైర్ ఇంజిన్ సహా 3 వాహనాలకు నిప్పు పెట్టిన ఫోటోగ్రాఫ్తో కూడిన వార్తను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే గృహజ్యోతికి తప్పని తిప్పలు అంటూ చూస్తున్నాం. ప్రజాపాలనలో దరఖాస్తు ఇచ్చినా దక్కని అర్హత, ఆన్లైన్ కోసం మళ్లీ ఎంపీడీఓ ఆఫీస్ వద్ద పడిగాపులు అంటూ
సోమవారం నిర్మల్లోని మున్సిపల్ ఆఫీస్ ఆవరణలో ఏర్పాటు చేసిన కౌంటర్ దగ్గర క్యూ లైన్లో నిలబడ్డ అర్జీదారులకు సంబంధించిన ఫోటోగ్రాఫ్ అది. ఇక నెక్స్ట్ చూస్తే అమల్లోకి CAA అంటూ ఇంకో ప్రధాన వార్త మనం చూస్తున్నాం. నోటిఫై చేస్తూ కేంద్రం ఉత్తర్వులు, చట్టమైన 4 ఏళ్లకు అమల్లోకి. ఆన్లైన్లో దరఖాస్తుకు పోర్టల్ రెడీ. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ప్రకటన. ఢిల్లీలో భారీగా బలగాల మోహరింపు. ఎన్నికల వేళ నాణ్యంపై విపక్షం ఫైర్. కేరళలో అమలు చేయమంటూ విజయం చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్తను కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే బాండ్ల వివరాలు ఇవ్వాల్సిందే అంటూ ఎన్నికల బాండ్ల వెల్లడిపై నేటి సాయంత్రం వరకే డెడ్ లైన్. గడువు పెంచే ప్రసక్తే లేదు అంటూ SBIకి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఈసీకి వివరాలు ఇవ్వాలని స్పష్టీకరణ. 15న ప్రజల ముందుంచాలని ఎన్నికల సంఘానికి ఆదేశం. తీర్పు ఎఫెక్ట్ SBI షేర్లు పతనం అంటూ కూడా మనం ఇంకో వార్తను ప్రధానంగా చూడొచ్చు. ఇక నెక్స్ట్ చూస్తే 40 ఏళ్లలో చూడని కరువు అంటూ ఇంకో హెడ్లైన్ చూస్తున్నాం. బెంగళూరులో బోరు తవ్వకానికి అనుమతి తప్పనిసరి. తమిళనాడుకు కావేరీ జలాలు విడుదల చేయబోం అంటూ కర్ణాటక ఉప ముఖ్యమంత్రి DK శివకుమార్ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వార్త ఇది. ఇక నెక్స్ట్ తెలంగాణ టుడే చూస్తే తెలంగాణ టుడే CAA కమ్స్ ఇంటూ ఫోర్స్ అంటూ CAAకి సంబంధించి అమల్లోకి వస్తుందంటూ కేంద్రం ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన వార్తను ప్రధానంగా గమనించవచ్చు. ఇవి వాళ్ళ న్యూస్ పేపర్స్లో ప్రధాన వార్తలు.